హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం 4D ఈకోస్పోర్ట్ అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా M&M కార్స్ అయితే కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఈరోజు నేను న్యూ ఢిల్లీలో అయితే ఉన్నాను. మేము ముందు ఢిల్లీ కార్ తీసుకురావడం జరిగింది. ఈ కార్ని 2 తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను. ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. అదర్ స్టేట్ కార్లకు ఫైనాన్స్ రావు. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికి అయితే కార్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే 4D ఈకోస్పోర్ట్ టైటానియం టాప్ అండ్ వేరియంట్ అండి. పుష్ స్టార్ట్ బటన్తో ఈ కార్ అయితే వస్తుందండి. కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2016 మోడల్ అండి. 2031 దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి. రీడింగ్ చూసుకున్నట్లయితే 77,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. డీజిల్ కారు, మాన్యువల్ గేర్స్, ఫస్ట్ ఓనర్ కార్ అండి. ఫ్రెండ్స్, కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. గేర్ బాక్స్, సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి. టైర్స్ చూసుకున్నట్లయితే 80% 4 టైర్స్ అయితే ఉన్నాయి. స్టెప్నీ టైర్స్ చూసుకున్నట్లయితే అన్యూజ్ అండి. 100% అయితే ఉంది. అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. మైలేజ్ విషయంలో 1 లీటర్ డీజిల్ హైవే మీద 17 నుంచి 20 మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుందండి. ఏసీ వర్కింగ్, మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో ఉంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఈ కార్కి అయితే ఉందండి. అలాగే పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే ఉందండి. సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్, ABS, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. కారు బాడీ పరంగా చాక్లెట్ కలర్ కార్ అండి. కారు బాడీ పరంగా చాక్లెట్ కలర్ కారు. ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. పిల్లర్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి 3, రైట్లో ఉన్నటువంటి 3, 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్, రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కానీ, రేడియేటర్ పట్టీ కానీ, డోర్కు వచ్చే పేస్టింగ్, అలాగే బానెట్కి వచ్చే పేస్టింగ్ కానీ, డోర్స్కి వచ్చే పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది. అలాగే బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది. రూఫ్ పర్ఫెక్ట్గా ఉంది. కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇన్సూరెన్స్ పరంగా ఈ కార్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉందండి. కారు కాస్ట్ చూసుకున్నట్లయితే 4,65,000 రూపాయలు చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను. చలో వచ్చండి ఫ్రెండ్స్, చూడొచ్చండి. 4D ఈకోస్పోర్ట్ టైటానియం టాప్ అండ్ వేరియంట్ అండి. చాక్లెట్ కలర్ కారు. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ, ఎటువంటి డెన్స్ అయితే లేవండి. అలాగే హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే 100% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్స్ కానీ, బంపర్ కానీ, అలాగే గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. చూడొచ్చు, కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. ఎటువంటి స్క్రాచెస్ కానీ, ఎటువంటి డెన్స్ అయితే లేవు. అలాగే పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. టైర్స్ చూసుకున్నట్లయితే 80% టైర్స్ అయితే ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను, చూడొచ్చండి. వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 80% అయితే ఉంది. అలాగే మొత్తం డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఎక్కడ డోర్స్ కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే స్టెప్నీ 100% అయితే ఉంది. ఎలై వీల్ అయితే ఉంది. స్టెప్నీ కార్తో వచ్చినటువంటి టైర్ అంతే ఉందండి. 2 టైల్ ల్యాంప్స్ కానీ, బంపర్ కానీ, డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది. అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను. కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ, ఎటువంటి డెన్స్ అయితే లేవండి. టైర్స్ 80% టైర్స్ అయితే ఉన్నాయి. అలాగే ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రైట్ సైడ్ లుక్ చూడొచ్చు, చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది. వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 80% టైర్ ఉంది. అలాగే ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి. డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. అలాగే సీట్ కవర్స్ ఒక 70 నుంచి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే హారన్ మంచి వర్కింగ్లో ఉంది. ఆడియో కంట్రోల్స్, వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. రీడింగ్ చూసుకున్నట్లయితే 77,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. ఏసీ కూడా మంచి వర్కింగ్లో ఉంది. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ. గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే సేఫ్టీ విషయంలో 2 ఎయిర్ బ్యాగ్స్, ABS, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. చూడొచ్చు, రూఫ్ పర్ఫెక్ట్గా ఉంది. 70 నుంచి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే బానెట్ కోలే ఎక్బా. అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే చూడొచ్చు, పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది. అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి. బ్రీజా తీసుకునే ఉద్దేశం ఏదన్నా ఉంటే మాత్రం ఈకోస్పోర్ట్ తీసుకోండి. బిల్ట్ క్వాలిటీలో నెంబర్ 1గా ఉంటుంది. కారు ఫీలింగ్ కూడా, డ్రైవింగ్ ఫీలింగ్ కూడా మంచి ఫీలింగ్ అయితే ఉంటుందండి. బ్రీజాలో అంత ఫీలింగ్ అయితే ఏముండదు. చూడొచ్చు,
ఎక్కడ బాడీకి పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు, చాలా నీట్గా అయితే ఉంది. 2016లో వచ్చినటువంటి స్టిక్కరింగ్ అంతే ఉంది, రిఫ్లెక్టర్స్ అంతే ఉన్నాయి. టూల్ కిట్ కూడా ఇంతవరకు యూజ్ చేసింది అయితే లేదండి. అలాగే యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారులో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాను కంపెనీ పేస్టింగ్తో ఉంది. అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది. అలాగే ఇంజన్ యొక్క నాయిస్ కూడా సైలెంట్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి. బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. 2015 కారు ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం వేరియంట్ అండి. 77,000 తిరిగింది. ఫస్ట్ ఓనర్ కారు, నాన్ యాక్సిడెంట్ కారు అండి. ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. కారు కాస్ట్ 4,65,000 రూపాయలు. కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరు అందరూ బాగుండాలి. అందరికీ బాయ్, జై హింద్.